ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనని తానే భగవత్ స్వరూపంగా భావిస్తున్నాడా? విష్ణుమూర్తి దశావతారాలను ఎత్తితే జగన్మోహన్ రెడ్డి 15 అవతారాలు ఎత్తాలని ప్రయత్నం చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు తన పార్టీకి చెందినటువంటి ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను తానే భగవత్ స్వరూపంగా భావిస్తున్నాడని, విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తితే జగన్మోహన్ రెడ్డి ఎన్నో అవతారాలు ఎత్తాలని ప్రయత్నం చేస్తున్నాడు అంటూ కూడా అదే పార్టీకి చెందినటువంటి ఎంపీ, రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి? నిజంగా జగన్మోహన్ రెడ్డి తనను తానే భగవత్ స్వరూపం అని భావిస్తున్నాడా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. రఘురామకృష్ణరాజు చెప్పిన దాన్ని మనం తోసిపుచ్చలేవు. కారణం ఏంటంటే రఘురామకృష్ణరాజు రచ్చబండ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి చెప్పినటువంటి వ్యాఖ్యలు విన్నాను నేను కూడా. బట్ ఆయన చెప్పిన దాంట్లో అబద్ధం ఏం లేదనిపిస్తుంది. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి భగవత్ అవతారాలని హోర్డింగ్స్గా పెట్టారు. సాయిబాబాగా ఆయన్ని పెట్టేసి జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరూ కొంతమంది వెళ్ళి అక్కడికి పోయేసి పూజలు చేస్తున్నట్టు, ఎవరెవరు శత్రువులుగా భావిస్తున్నటువంటి దుష్ట చతుష్టయం సంబంధించినటువంటి ఫోటోలు పెట్టేసి ఆ సాయిబాబా దగ్గరికి పోయి వీళ్ళే వేడుకుంటున్నట్టు ఇలా పెట్టారు. ఓకే. సో ఇంకొక వైపు జీసస్ ఫోటో పెట్టారు, జీసస్ హోర్డింగ్ పెట్టారు. అంటే ఒక జీసస్గా, ఒక సాయిబాబాగా, ఒక విష్ణుమూర్తిగా, ఒక రాముడిగా అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళ భావాన్ని హోర్డింగ్స్ రూపంలో చూపిస్తున్నారు. అవి చూసినటువంటి రఘురామకృష్ణరాజు తన నాయకుడు జగన్మోహన్ రెడ్డి భగవత్ స్వరూప అవతారంగా కనిపిస్తున్నారు, జగన్మోహనానంద స్వామిగా కనిపిస్తున్నారు అని చెప్పి ఆయన రచ్చబండ కార్యక్రమంలో చెప్పారు. ఏంటి జగన్మోహనానంద స్వామి లక్షణం ఎలా ఉండాలి అనేది కూడా వివరించారు. సో ఆయన శత్రువులనైనా ప్రేమించేటువంటి స్థాయిలోకి రావాలి అని చెప్పి ఆయన కోరుకున్నారు. అలా కాకుండా వీడియో చూడంగానే ఫినిష్ హిమ్ అని చెప్పి ఆర్డర్ ఇక నుంచి వెయ్యరు అని భావిస్తున్నాను అని చెప్పి రఘురామకృష్ణరాజు తన రచ్చబండ కార్యక్రమంలో చెప్పారు. అంటే ఏంటి, శత్రువుల్లాగా చూస్తున్నారు ప్రత్యర్థుల్ని. ఇప్పటి వరకు శత్రువుల్లాగా చూసి ఏపీసీఐడిని ఉపయోగించి అందరినీ అరెస్ట్ చేయించడం, ఆయన కసి తీర్చుకోవటం, ఇవన్నీ చేస్తున్నాడు అనేది రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. తన ఉదంతాన్ని, తన అరెస్ట్ను కూడా ఆయన కోట్ చేశారు. చేసి ఆల్రెడీ ఒకసారి నన్ను కొట్టించారు, మళ్ళీ కొట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఎన్నిసార్లు కొట్టిస్తారు మీరు? సో కాబట్టి రాగద్వేషాలకి అతీతంగా ఉండాలి, రాగద్వేషాలకు అతీతంగా మారిపోయారు అని చెప్పి నేను భావిస్తున్నాను జగన్మోహనానంద స్వామిని అని చెప్పి ఆయన చెప్పారు. చెప్తూ ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, చాలా సీరియస్ వాడు. ఈజిప్ట్లో పూర్వం రాజులు ఈజిప్ట్లో వాళ్ళని ప్యారోలు, ఐ థింక్ ప్యారోలు అనుకుంటా, ప్యారోలు అనేవాళ్ళు. ఈ ప్యారోలు ఏం చేసేవాళ్ళంటే ఈజిప్ట్లో గతంలో రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళు భగవత్ స్వరూపులుగా అనుకునేవాళ్ళు. సో ప్యారోలు భగవత్ స్వరూపులుగా అనుకునేవాళ్ళు. సో వాళ్ళని ఎవరన్నా టచ్ చేసినా, వాళ్ళని ఎవరన్నా విమర్శించినా వాళ్ళని ఖతం చేసేవాళ్ళు. కాబట్టి అలాంటి ప్యారోల్ మాదిరిగా మారకుండా ఆయన భగవత్ స్వరూపంగా ఆయన భావించి ఆయన రాగద్వేషాలకు అతీతంగా శత్రువులను సైతం ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉంటే బాగుంటుంది అని చెప్తూ గతంలో ఈజిప్ట్ రాజులు ప్యారోలు చేసేటువంటి పని ఏంటంటే వాళ్ళని టచ్ చేసినా, వాళ్ళని విమర్శించినా, వాళ్ళని ఉరిదీసేవాళ్ళు మరణశిక్ష విధించేవాళ్ళంట. టచ్ చేసిన వాళ్ళని మరణశిక్ష విధించారు. ఇప్పుడు ప్యారోలు ఎప్పుడో పోయారు, ఈజిప్ట్ కాలంలోనే ప్యారో రాజులు పోయారు. ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ఈయన షిరిడి సాయిగా, జీసస్ క్రీస్తుగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఆ రోజు రాజులేమో ప్యారోలుగా భావించి ఆ విధంగా వ్యవహరించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో ఆయన సీఎం ప్రజా శత్రువుల్ని ఇక నుంచి అయినా ప్రేమిస్తారు అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ క్రిస్మస్ సందర్భంగా అని చెప్పి ఆయన పెట్టారు. అట్ ద సేమ్ టైం కొన్ని సెటైర్లు కూడా వేశారు. ఏం సెటైర్లు వేశారంటే జగన్మోహన్ రెడ్డి బర్త్డే జరిగింది నిన్న. సో 2 రోజుల క్రితం బర్త్డే జరిగింది. ఆ బర్త్డే సందర్భంగా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జయంతి శుభాకాంక్షలు అని చెప్పి పంపించారు.
అని చెప్పి కోట్ చేశారు వాళ్ళ పేర్లు. వాళ్ళ పేర్లు ఏంది అంటే అది కూడా ఇంగ్లీష్ మీడియం అందరినీ చదివించాలి, నాడు నేడు కార్యక్రమం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా. మాతృభాషలో ప్రావీణ్యం లేకపోతే, మాతృభాషలో అనుభవం లేకపోతే ఇలానే ఉంటాయి. శుభాకాంక్షలు. బర్త్డే సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి జయంతికి చెప్పేది ఎవరికి, వర్ధంతి చెప్పేది ఎవరికి? అంటే ఆయనకి జయంతి శుభాకాంక్షలు చెప్పారు. ఎవరు చెప్పారు? సినిమాటోగ్రఫీ కార్పొరేషన్ చైర్మన్ కృష్ణ జయంతి. ఆయన జన్మదినోత్సవాన్ని జయంతిగా పేర్కొన్నాడు. ఎవరు? సినిమాటోగ్రఫీ కార్పొరేషన్ చైర్మన్ కృష్ణ. ఆయన జయంతి అని చెప్పి శుభాకాంక్షలు చెప్పాడంట ఆయన. ఆ తర్వాత అనంతపురానికి సంబంధించిన ఇంకొక మహిళా అధ్యక్షురాలు అయితే ఏకంగా జయంతి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. సో ఈ మాటలు ఏంటంటే కనుక నాకు కొంచెం మనసు కలుక్కుంది. అంటే జనరల్గా జయంతి నాయకుడే కదా సార్, వాళ్ళ నాయకుడే, కానీ జయంతి అంటే ఎవరికి ఉపయోగిస్తారు? చనిపోయిన వాళ్ళకి ఉపయోగిస్తారు. సో ఇవి విన్న తర్వాత మనసు మనసు పార్టీ భావిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి భావిస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయన. సో ఇదంతా ఒక ఎత్తు అయితే నిజంగానే భగవత్ స్వరూపంగా హోర్డింగ్స్ వేస్తున్నారు. ఆయన భగవత్ స్వరూపం, జగన్మోహన్ రెడ్డి ఒక భగవత్ స్వరూపం అని చెప్పి. మొన్న మధ్య ఎవరో విష్ణుమూర్తి అవతారంలో ఈయనే విష్ణుమూర్తి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హోర్డింగ్స్ పెట్టారు. ఆ తర్వాత కొంతమంది ఆ హోర్డింగ్స్ మీద మంత్రులు కొంతమందిని అడిగితే వాళ్ళు కూడా అవును విష్ణుమూర్తే కదా, అందరికీ ఏం కావాలంటే అది ఇచ్చేది, అందుకని విష్ణుమూర్తి మా జగన్ విష్ణుమూర్తి అనేది సమర్థించుకునేటువంటి పరిస్థితి కూడా కొంతమంది మంత్రులు. కలియుగంలో విష్ణుమూర్తి అవతారమే జగన్మోహన్ రెడ్డి అంటారా కొంపతీసి? అది అని భావిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. చాలామంది అలానే భావిస్తున్నారు. కొంతమంది ఎవరు నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక పెద్ద వ్యక్తి కూడా భగవత్ స్వరూపం కింద అని చెప్పినట్టు కూడా నాకు గుర్తు. ఇదొకటను రిషికొండ మీద ఆయన క్యాంప్ ఆఫీస్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్న దాని మీద కూడా అనేక విమర్శలు వచ్చినటువంటి సందర్భంగా కూడా దాన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఎందుకు వెంకటేశ్వర స్వామి కొండల మీద లేడా, లేదంటే శివాలయాలు కొండల మీద లేదా, శివుడు కొండ మీద లేడా, జగన్మోహన్ రెడ్డి కొండ మీద ఉంటే తప్పేంటి అని చెప్పి కంపేర్ చేశారు. అంటే రిషికొండ మీద జగన్మోహన్ రెడ్డి కొండల మీద పర్యావరణాన్ని ధ్వంసం చేసి కొండల మీద ఆయన ఇల్లు ఇది ఎలా కట్టుకుంటారని చెప్పి అడిగితే విపక్షాలు, అధికార పక్షం నుంచి ఉన్నటువంటి కొంతమంది లీడర్లు చెప్పింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఉండగా తప్పులేంది, ఈశ్వరుడు శివుడు ఉండగా తప్పులేంది, జగన్మోహన్ రెడ్డి ఉంటే తప్పేంటి కొండ మీద అని చెప్పి భగవత్ స్వరూపంతో పోల్చారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఒక భగవత్ స్వరూపంతో, ఒక యేసుక్రీస్తుగా, ఒక సాయిబాబాగా, ఒక వెంకటేశ్వర స్వామిగా, ఒక విష్ణుమూర్తిగా వాళ్ళు భావిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన. దాని మేరకు వాళ్ళ యొక్క మనోభావాన్ని, వాళ్ళ యొక్క భక్తిని హోర్డింగుల రూపంలో ప్రదర్శిస్తున్నారు. వాటిని చూసిన తర్వాత రఘురామకృష్ణరాజు ఇలాంటి కామెంట్లు చేస్తూ ఇక నుంచైనా సరే మిమ్మల్ని భగవత్ స్వరూపంగా చూస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాబట్టి మీరు శత్రువులైనా ప్రేమిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం, ఇక నుంచి వీడియో చూడంగానే ఫినిష్ హిమ్ అని చెప్పి ఆర్డర్ ఇవ్వకుండా ఉంటారని అనుకుంటున్నాం మేము అని చెప్పి ఆయన ఆశిస్తూ ఉన్నారు. ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, ఆశపడుతున్నారు. చూడాలి, జరిగే అవకాశం ఉంటుంది. ఆయన ఆశ నెరవేరుతుందని చెప్పి ఆయన అనుకుంటున్నారు పాపం రచ్చబండి కార్యక్రమంలో. ఆయన మారినట్టు కనిపిస్తుంది నాకు ఆ హోర్డింగ్స్ని చూస్తే అని చెప్పి ఆయన అంటున్నారు, ఆయన భావిస్తున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో మరి RRR ఆశ నెరవేరుతుందా లేదా అనేది ఇప్పుడు ఆయన ఆంధ్రాకి వస్తే తెలిసిద్ది. ఆయన ఆంధ్రాకి వస్తే ఇమీడియట్గా APCID పోలీసులు తీసుకెళ్ళి లోపలేసి కొట్టిస్తారేమో అని చెప్పి ఆయన భయం అంతే. అంటే ఆయన రామోజీరావు, రాధాకృష్ణ వీళ్ళందరి పేర్లు కూడా ఉటంకించాడు ఆయన. సో వీళ్ళందరినీ చూసి మీరు శత్రువులుగా భావించి APCIDని భావించదు, దగ్గర నుంచి మీరు భగవత్ స్వరూపులు, మీరు జగన్మోహనానంద స్వామి గారు మీరు, కాబట్టి ఆ హోదాను పొందిన మీరు శత్రువులను కూడా ప్రేమించాలి, మీరు రాగద్వేషాలను జయించాలి మీరు అని చెప్పి ఒక సందేశం ఇచ్చారు ఓకే రఘురామకృష్ణరాజు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.